Hi guys, welcome back to my channel. Marvel fans ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ డెడ్పూల్ అండ్ వోల్వరైన్. ఈ మూవీ 2024 జూలై 26న అయితే థియేటర్స్లోకి వచ్చేసింది. అంటే ప్రజెంట్ ఈ మూవీ థియేటర్స్లో ఆడుతుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆల్రెడీ నేను ఈ మూవీ మీద ఒక రివ్యూ వీడియో కూడా చేశాను, చూడకపోతే అది కూడా వెళ్ళి చూసేయండి. ఎంసీయూలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్స్లో వోల్వరైన్ కూడా ఒకడు. అయితే చాలా ఇయర్స్ తర్వాత మనము వోల్వరైన్ని స్క్రీన్ మీద అయితే చూసాము. ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయి ఉంటారు. అలాగే మనము వోల్వరైన్ యొక్క చాలా వేరియంట్స్ని కూడా ఈ మూవీలో చూసాము. ఫ్యాన్స్ అందరూ చొక్కాలు చింపేసుకుని ఉంటారు. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీలో ఎంతమంది వోల్వరైన్ వేరియంట్స్ని చూసాము, ఎందుకు వాళ్ళను చూసాము, ఆ వోల్వరైన్స్ యొక్క కామిక్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలా చాలా విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా డెడ్పూల్ ఎందుకని వోల్వరైన్ వేరియంట్స్ కోసం మల్టీవర్స్లో ట్రావెల్ చేశాడు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, లోగన్ ప్రతి ఒక్క యూనివర్స్కి ఒక యాంకర్ పాయింట్. అంటే లోగన్ చనిపోతే ఆ యూనివర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎరేజ్ అయిపోతుంది. అందరూ తెలుసు అనుకుంటా, ఆ టైం లైన్ అనేది ఎరేజ్ అవుతుంది. అయితే మన ఎక్స్మెన్ అండ్ డెడ్పూల్ యూనివర్స్లో లోగన్ చనిపోతాడు కదా. లోగన్ మూవీలో మనము చూసే ఉంటాము. లోగన్ చనిపోవడంతో ఆ ఎక్స్మెన్ అండ్ డెడ్పూల్ యూనివర్స్ అనేది ఎండ్కి అయితే వచ్చేసింది. అప్పుడు టీవీ ఏజెంట్ అయిన మిస్టర్ పారాడాక్స్ డెడ్పూల్ని టీవీకి తీసుకొచ్చి నేను మీకు ముందు చెప్పిందంతా డెడ్పూల్కి మొత్తం వివరిస్తాడు. ఒకటి, డెడ్పూల్ ఉంటే ఎర్త్ 616లో ఉండాలి, లేదా తన యూనివర్స్కి వెళ్ళి చనిపోవాలి. అంతేకాకుండా పారాడాక్స్ ఒక టైం రిపర్ అనే మిషన్ కూడా బిల్డ్ చేస్తాడు. చెప్పాలంటే డెడ్పూల్ యూనివర్స్కి చాలా టైం ఉంటుంది, కానీ పారాడాక్స్ ఆ టైం రిపర్తో ఆ యూనివర్స్ని తొందరగా డిస్ట్రాయ్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఇంకా మన డెడ్పూల్ చూస్తూ ఊరుకుంటాడు చెప్పండి. తన యూనివర్స్ని సేవ్ చేసుకోవాలని చెప్పి పారాడాక్స్ మీద అటాక్ చేసి టెంప్యాడ్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు వోల్వరైన్ యాంకర్ కాబట్టి వేరే టైం లైన్స్లోకి వెళ్ళి అక్కడున్న వోల్వరైన్ని తీసుకొచ్చి తన యూనివర్స్ని సేవ్ చేసుకోవాలనేది డెడ్పూల్ ప్లాన్. ఆ విధంగా డెడ్పూల్ ప్రతి ఒక్క యూనివర్స్లోకి వెళ్ళి వోల్వరైన్ యొక్క వేరియంట్స్ని కలుసుకుంటాడు. ఇంకా డెడ్పూల్ ఏ వోల్వరైన్ని కలుసుకున్నాడు, వాళ్ళ కామిక్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలా మనము ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, లోగన్. మనందరికీ తెలుసు, మన ఫ్యాన్ ఫేవరెట్ వోల్వరైన్ ఏకే లోగన్ ఎక్స్మెన్ ఒరిజినల్ యూనివర్స్కి చెందినవాడు. డెడ్పూల్ టెంప్యాడ్ తీసుకొని ఫస్ట్ తన యూనివర్స్కి అయితే వెళ్తాడు. లోగన్ మూవీలో X-23ని మరియు మిగిలిన మ్యూటెంట్స్ని సేవ్ చేసే ప్రయత్నంలో లోగన్ సెబర్తూత్ చేతిలో చనిపోతాడు. అలాగే లోగన్ని అక్కడే పూడ్చిపెడతారు. ఇంకా డెడ్పూల్ అదే ప్లేస్కి వచ్చి వోల్వరైన్ని బయటికి తీయడానికి గుంతదవుతూ ఉంటాడు. ఇక్కడ వోల్వరైన్ ఇంకా బ్రతికే ఉన్నాడని డెడ్పూల్ అనుకుని ఉంటాడు. అలాగే తనకు హీలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి లోగన్ ఇన్ కేస్ బ్రతికే ఉన్నాడని ఆ గుంత తవ్వి లోగన్ యొక్క అడమాంటమ్ స్కెల్టన్ని బయటకు తీస్తాడు డెడ్పూల్. ఇంకా చనిపోయిన లోగన్తో యూజ్ ఉండదు. అలాగే ఇక్కడ వండర్ఫుల్ ఫైట్ సీన్ ఉంటుంది టీవీతో. ఇంకా ఈ లోగన్కి సంబంధించిన బ్యాక్ స్టోరీ మనందరికి తెలిసే అనుకుంటా. నెంబర్ 2, కామిక్ అక్యురేట్ వోల్వరైన్. ఇంకా మన లోగన్ చనిపోయి ఉండడంతో డెడ్పూల్ ఇంకో యూనివర్స్కి అయితే వెళ్తాడు. అక్కడ మనము వోల్వరైన్ యొక్క ఇంకో వేరియంట్ని చూడవచ్చు. ఎంసీయూలో వోల్వరైన్ యొక్క హైట్ 6 feet 3 inches, కానీ కామిక్స్లో వోల్వరైన్ యొక్క హైట్ 5 feet 3 inches. అంటే మనకు ఇక్కడ కనిపించింది కామిక్ అక్యురేట్ వోల్వరైన్. నెంబర్ 3, వెపన్ ఎక్స్. తర్వాత డెడ్పూల్ ఏజ్ ఆఫ్ అపోకాలిప్స్ ఎరా ఎర్త్ 295కి చెందిన వోల్వరైన్ వేరియంట్ని కలుసుకుంటాడు. ఇతని పేరు వెపన్ ఎక్స్. వన్ ఆఫ్ ద యాంగ్రెస్ట్ వోల్వరైన్ వేరియంట్స్లో ఈ వెపన్ ఎక్స్ కూడా ఒకడు. ఇతని లెఫ్ట్ హ్యాండ్ కట్ అయి ఉంటుంది, అయినా కానీ ఇతను తన క్లాస్ని యూజ్ చేస్తాడు. ఈ అల్టర్నేట్ యూనివర్స్లో ఈ వెపన్ ఎక్స్ మ్యాగ్నెట్తో టీమప్ అవుతాడు. అలా ఒకరోజు సైక్లోప్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు తన హ్యాండ్ని కోల్పోతాడు, అయినా కానీ ఇతనికి క్లాస్ బయటకు వస్తాయి. అలాగే ఈ రియాలిటీలో వెపన్ ఎక్స్ జీన్ గ్రేని మ్యారేజ్ చేసుకుంటాడు. అలాగే అపోకాలిప్స్కి అగేనెస్ట్గా ఫైట్ చేస్తాడు, కానీ ఇతని వల్ల బిగ్ థ్రెట్ ఉండడంతో జీన్ గ్రే ఇతన్ని చంపేస్తుంది. ఇది ఇతని బ్యాక్ స్టోరీ. డెడ్పూల్ అక్కడికి వచ్చినప్పుడు ఈ వోల్వరైన్ డెడ్పూల్ మీద అటాక్ చేస్తాడు. అందుకని ఇతన్ని డెడ్పూల్ రిక్రూట్ చేసుకోడు, అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెంబర్ 4, ప్యాచ్. ఈ వోల్వరైన్ గురించి ఒక మాటలో చెప్పొచ్చు, హీ ఈజ్ ఏ ప్లే బాయ్. ప్యాచ్ ఒక అండర్ కవర్ ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇతను ఎర్త్ 616కి చెందినవాడు, అంటే ఎంసీయూ మెయిన్ యూనివర్స్కి. ఇతను మాడ్రిపూర్ అనే ఒక సిటీలో ఉంటాడు. అలాగే ఇతను గ్యాంబ్లర్, స్మోకర్, డ్రింకర్ అండ్ ప్లే బాయ్. మనోడు లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ప్యాచ్ ఎప్పుడు వైట్ సూట్ని వేసుకుని ఉంటాడు. అలాగే పైరెట్ లాగా కన్నుకు ఐ ప్యాచ్ వేసుకుని ఉంటాడు. ప్యాచ్ ఒక రెస్టారెంట్లో ఉన్నప్పుడు డెడ్పూల్ అక్కడికి వచ్చి అడగగా
ప్యాచ్ డెడ్పూల్ని తన క్లాస్తో డిస్పాచ్ చేసి పంపిస్తాడు. నెంబర్ 5 ఓల్డ్ మ్యాన్ లోగన్. ఆ తర్వాత డెడ్పూల్ ఇంకో యూనివర్స్కి ట్రావెల్ చేసి వోల్వరన్ వేరియంట్ అయిన ఓల్డ్ మ్యాన్ లోగన్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఈ లోగన్ చూడడానికి చాలా ఓల్డ్ అయి ఉంటాడు. ఇతన్ని స్క్రఫీ వేరియంట్ అని కూడా పిలుస్తారు. ఇతను ఎర్త్ 807128కి చెందినవాడు. మౌంటైన్స్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో చైర్ మీద ఈ ఓల్డ్ మ్యాన్ లోగన్ కూర్చొని ఒక షాట్ గన్ని పట్టుకొని ఉంటాడు. డెడ్పూల్ అక్కడికి వచ్చి అడగడంతో తన షాట్ గన్తో షూట్ చేస్తాడు. ఇంకా డెడ్పూల్ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు. నెంబర్ 6 క్రూసిఫైడ్ వోల్వరన్. ఆ తర్వాత డెడ్పూల్ ట్రావెల్ చేసి ఇంకో యూనివర్స్లోకి అయితే వెళ్తాడు. ఇక్కడ వోల్వరన్ ఒక వుడెన్ క్రాస్ మీద ఉండడం మనం చూస్తాం. ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఈ సీన్ వీళ్ళు కామిక్స్ అన్కానీ ఎక్స్మెన్ #251 ఫీవర్ డ్రీమ్ అనే పేజ్ నుండి తీసుకున్నారు. ఈ కామిక్లో వోల్వరన్ని యాంటీ మ్యూటెంట్ అయిన ద రేవర్స్ బంధించి మెంటల్ టార్చర్ చేస్తూ ఉంటారు. అలా ఈ వోల్వరన్ హెల్యూజినేషన్లోకి వెళ్ళి తన లైఫ్లో జరిగిన పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని గుర్తుకు తెచ్చుకుంటూ చాలా పెయిన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వచ్చిన డెడ్పూల్ అది చూసి ఈ వోల్వరన్తో ఏమీ యూజ్ ఉండదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. నెంబర్ 7 బ్రౌన్ అండ్ ఎల్లో వోల్వరన్. ఆ తర్వాత డెడ్పూల్ ట్రావెల్ చేసి ఇంకో యూనివర్స్లోకి అయితే వెళ్తాడు. అక్కడ మనము బ్రౌన్ అండ్ ఎల్లో సూట్ వేసుకున్న వోల్వరన్ చూస్తాం. ఈ వోల్వరన్ క్లాస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. డెడ్పూల్ అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వెనకాల నుండి హల్క్ అయితే వచ్చి డెడ్పూల్ని స్మాష్ చేస్తాడు. అలా డెడ్పూల్ అక్కడి నుండి కూడా వెళ్ళిపోతాడు. ఈ వోల్వరనే హల్క్తో ఫైట్ చేసేది. నెంబర్ 8 క్యావెల్ రైన్. ఇది కదా మనకు కావాల్సింది. ఈ సీన్ని ఎవరు ఊహించి ఉండరు. హెన్రీ క్యావెల్ ఎంసూలోకి వస్తున్నాడని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అది కూడా వోల్వరన్ లాగా వస్తాడని. అనుకున్న విధంగానే హెన్రీ క్యావెల్ని వోల్వరన్ వేరియంట్ అయిన క్యావెల్ రైన్గా చూపించారు. డెడ్పూల్ అక్కడికి వచ్చినప్పుడు క్యావెల్ రైన్ సిగర్ తాగుతూ తన బైక్ని రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. డెడ్పూల్ అతనితో మాట్లాడగా క్యావెల్ రైన్ తన క్లాస్తో అటాక్ చేసి ఆ డెడ్పూల్ని పోర్టల్లోకి తోసేస్తాడు. ఈ సీన్ అయితే ఫ్యాన్స్ని చాలా సర్ప్రైజ్ అయితే చేసింది. నెంబర్ 9 వరస్ట్ వోల్వరన్. ఇంకా లాస్ట్గా వోల్వరన్ వేరియంట్స్లోనే వర్స్ట్ వేరియంట్ అయిన లోగన్ దగ్గరికి డెడ్పూల్ వస్తాడు. ఇతన్ని మనము ట్రైలర్లో చూసే ఉంటాము. ఈ లోగన్ బార్లో కూర్చొని తాగుతూ ఉంటాడు. ఈ లోగన్ తనని తానే వాస్ట్ అని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఎల్లో సూట్ను కూడా ఈ వోల్వరన్ వేసుకుని ఉంటాడు. డెడ్పూల్ ఎలాగోలా ఇతన్ని టీవీఏ పారాడాక్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. ఎందుకని ఇతన్ని వాస్ట్ వోల్వరన్ అని అంటారంటే ఇతను ఎక్స్మెన్ మెంబర్స్ని ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉండేవాడు. ఎక్స్మెన్ మెంబర్స్ ఏ పని చేద్దామన్నా కానీ ఈ లోగన్ మన వల్ల కాదు, మనం చేయలేము అనేవాడు. అలా ఒకరోజు ఇతను వాళ్ళను వదిలేసి వచ్చేసి ఉంటాడు. ఇతను తిరిగి వెళ్ళి చూసేసరికి ఎక్స్మెన్ మెంబర్స్ మొత్తం చనిపోయి ఉంటారు. అప్పటి నుండి అది నా తప్పే అని ఈ వాస్ట్ లోగన్ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఈ వోల్వరన్ అన్నీ తెలుసుకుని డెడ్పూల్ యొక్క యూనివర్స్ ఎరేజ్ కాకుండా హెల్ప్ చేస్తాడు. అలా ఈ వోల్వరన్ డెడ్పూల్ యూనివర్స్లో ఎగ్జిట్ కావడంతో ఆ టైమ్ లైన్ ఎరేజ్ కాదు. అలాగే దీనంతటికీ కారణమైన క్యాసాండ్రా నోవాని ఓడిస్తారు. అలాగే పారాడాక్స్ని టీవీ వాళ్ళకు పట్టిస్తారు. ఇంకా వీళ్ళు గైస్ డెడ్పూల్ అండ్ వోల్వరన్ మూవీలో మనకు కనిపించిన వోల్వరన్ యొక్క వేరియంట్స్. వీళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు డెడ్పూల్ వీళ్ళ కోసం టైమ్ లైన్స్లో ట్రావెల్ చేశాడు, వీళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.